రైట్. వర్మ జనరల్ గా తను తీసే సినిమాల గురించి చెప్తూ ఉంటారు. నాకు నచ్చినట్టు సినిమా నేను తీస్తాను, నచ్చిన వాళ్ళు వచ్చి చూడొచ్చు, ఎవరిని బలవంత పెట్టే పరిస్థితి లేదు. అలాగే చాలా సినిమాలు వివాదం అయ్యాయి, కొన్నిటిని పట్టించుకున్నారు, కొన్నిటిని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్యాకేజ్ లో ప్లే చేసినట్టు ఇది పిల్లల మానసిక స్థితికి సంబంధించి కొంత వివాదం సీరియస్ గా తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మనం సీరియస్ గా టేకప్ చేస్తూ ఉన్నాం. ఇటు బాలల హక్కుల కమిషన్ సభ్యులు కానివ్వండి, లేకపోతే సామాజిక కార్యకర్తలు, అలాగే కొంతమంది మహిళా సంఘాలు దీని మీద ఫైట్ చేస్తున్నాయి. ప్రస్తుతం దీని మీద మనం చర్చలోకి వెళ్దాం. మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అచ్యుతరావు గారు, బాలల హక్కుల కమిషన్ సభ్యులు, అలాగే దేవి గారు, కల్చరల్ యాక్టివిస్ట్, చల్లా ఉమ్మ గారు, బీజేపీ నాయకురాలు, ఉమా మహేశ్వరి గారు. నమస్కారం అండి, వెల్కమ్ టు ఎన్టీవీ స్టూడియోస్. సో మీరు అచ్యుతరావు గారు, మనం చూసాం ప్యాకేజ్ లో, అలాగే మీరు దీన్ని సుమోటోగా టేకప్ చేశారు. అంటే మనం అనుకున్నట్టు జనరల్ గా ఆయన సినిమాలు తీస్తూ ఉంటాడు. ఒకప్పుడు గొప్ప సినిమాలు కొన్ని తీసుండొచ్చు, తర్వాత ఆయన శైలిలో ఆయన సినిమాలు తీస్తూ ఉన్నాడు. కొన్ని వివాదాలు అయ్యాయి, కొన్ని గొడవలు అయ్యాయి, కొంత వివాదాలు. కానీ దీన్ని సీరియస్ గా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది అని భావించి మీరు ఏ రకంగా దీన్ని ఫైట్ చేస్తారు? రామ్ గోపాల్ వర్మ గారు ఒక పెద్ద డైరెక్టర్ అని అనడానికి ఎలాంటి సందేహం లేదు. మంచి చెడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, బాగా నడిచిన, బాగా ఆడిన సినిమాలు అయితే తీశారు. అయితే అన్ని సినిమాలకు ఈ సినిమా తీయబోతున్న సినిమాకు ఓన్లీ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. అత్యంత వైరుధ్యం ఉన్నది. ఇక్కడ చిన్నపిల్లలు సెక్స్కు అట్రాక్ట్ అవుతారని, ఆ సెక్స్కు అట్రాక్ట్ అయ్యే తరుణంలో తను పంపించిన ప్రెస్ నోట్లోనే ఉంది. తన ఆంటీ కావచ్చు, లేకుంటే వాళ్ళ అన్న, లేకుంటే చెల్లెలు ఒక ఫ్రెండ్ కావచ్చు, లేకుంటే టీచర్ కావచ్చు, చదువు చెప్పే టీచర్ కావచ్చు, వాళ్ళ పైన సెక్స్ భావనలు ఉంటాయి, ఆ దృష్టికోణంతో పిల్లలు చూస్తారు అని ఆయన ఒక నిర్ణయానికి రావడం అన్నది విచారకరమైన విషయం. ఎందుకంటే దాన్ని జనరలైజ్ చేసి చెప్పారు. తన వ్యక్తిగత జీవితంలో ఎవరైతే ఒక సావిత్రి, ఒక టీచర్ ఉన్నారో, సరస్వతి అనే టీచరు, వారిని నేను ఆ రకంగా చూసేది. అలాంటి సరస్వతులు సావిత్రులలాగా ప్రతి పిల్లల జీవితాల్లో ఉంటారు, టీనేజర్స్ జీవితాలలో అని చెప్పేసి టోటల్గా ఒక కంక్లూజన్కి వచ్చేసారు. అది జనరలైజ్ చేసి కంక్లూజన్కు రావడం, పిల్లల్ని ఈ రకంగా పేర్కొనడం అన్నది మొదటి తప్పుగా మేము తీసుకున్నాం. రెండవది ఏంటంటే, అందులో ఈ మధ్య మేము చూస్తుంటే పిల్లల క్రైమ్ రేట్, పిల్లలు చేస్తున్న క్రైమ్ రేట్ పెరిగింది. అంటే జువెనైల్ క్రైమ్ రేట్, ఇప్పుడు జువెనైల్ కూడా అనే పదం కూడా ఉపయోగించొద్దని చెప్పేసి చిల్డ్రన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటున్నాం. ఏ పదం ఏదైతేనే ఉంది, పిల్లలు కూడా ఈ రేప్స్ చేయడము, అంటే వాళ్ళకన్నా చిన్న వాళ్ళనో పెద్దవాళ్ళనో ఎవరినో చేయడము, వాళ్ళు కూడా నేరస్తుల జాబితాలో చేరడం జరుగుతుంది. ఆ జరగడానికి కారణాలు ఎక్కడంటే, మన సమాజం, ఈ భారత సమాజం అంటే, నేను సంస్కృతి సంప్రదాయాలు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఈ డ్రెస్సులు వేసుకోవాలి అనేది దాంట్లో పోవడం లేదు నేను. ఈ సొసైటీ వేరే ఇతర దేశాలంత మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ ఇంకా లేదు. ఎందుకు లేదు అంటే, వీళ్ళు ఇక్కడ ఆ పదం, సెక్స్ అనే పదం కానీ, లేకపోతే లైంగిక చర్య అనే పదం కానీ వాడడమే పెద్ద తప్పుగా భావిస్తున్న సొసైటీలో అసలు ప్రజల్ని మొదలు ఉద్యుక్తులను చేయక మొత్తం పిల్లల్ని కానివ్వండి, లేకుంటే యువకులను కానివ్వండి, సైన్స్ పరంగా వాళ్ళని డెవలప్ చేయకుండా, ఆ విషయాలు చెప్పకుండా, ఆ విషయాలని కూడా ఏదో గొప్పమైన విషయంగా చెప్పి ఉన్న మైండ్ సెట్లో తక్కువని తీసుకొచ్చి ఇది పెట్టేసినప్పుడు, ఆ రెండింటి సంఘర్షణలో వాళ్ళు నేరస్తులుగా మారే అవకాశం ఉంది. ఆ నేరస్తులుగా మారే ప్రమాదం ఉన్నందున తర్వాత ఇది చట్టరీత్యా కూడా మేము చూడాల్సి ఉంటుంది. కేవలం సమాజంలో ఏం జరుగుతున్నది అన్నట్టు కాకుండా, చట్టం చూసినట్టయితే సెక్షన్ IPC 292 సబ్ క్లాస్ 1 and 2 ప్రకారము ఇది 5 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడే చర్య. ఎందుకంటే అబ్సినిటీ, వల్గారిటీలో పిల్లల్ని ఇంక్లూడ్ చేసినా, చూపించినా, వాటిని చూడమని ప్రేరేపించినా కూడా అదొక శిక్షార్హమైన నేరం. రైట్ అండి. ఇంకా దీని గురించి మాట్లాడే ముందు ఒకసారి వర్మ స్టేట్మెంట్స్ ఒకసారి నేను ఇక్కడ కోట్ చేస్తాను ఫర్ మోర్ క్లారిటీ. రామ్ గోపాల్ వర్మ సావిత్రికి సంబంధించిన వ్యాఖ్యలు, ప్రతి టీనేజర్ జీవితంలో ఒక సావిత్రి ఉంటుంది. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ సరస్వతి అంటే నాకు పిచ్చెక్కిపోయేది. ఆ సరస్వతి ఇప్పుడు నేను సావిత్రిగా తీస్తున్నాను. అలాగే మీ జీవితాల్లో మీ టీచర్లో, మీ పక్కింటి లేదా ఎదురింటి ఆంటీలో, మీ అక్క ఫ్రెండ్స్, మీ ట్యూషన్ టీచర్లో ఇలా రకరకాల సావిత్రులు ఉండే ఉంటారు. అలా మీ అందరి జీవితాల్లో తారసపడిన సావిత్రులందరి ఇన్స్పిరేషన్ తోనే ఈ సావిత్రి సినిమా స్టార్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మీ సావిత్రి ఎవరో అనే కంటెస్ట్ మొదలు పెడుతున్నాను. మీ జీవితంలో మీకు ఎదురైన సావిత్రికి సంబంధించి మీ అనుభవాలను మాతో పంచుకుంటే దాన్ని నేను సినిమాలో ఇంక్లూడ్ చేస్తాను అనేది దీనికి సంబంధించి ఆయన పబ్లిసిటీ స్టంట్ అనుకుంటే కనుక ఆ విధంగా ఈ వివాదానికి మొట్టమొదటి బీజం ఆయన వేశారు. ఇదే మా కేసుకు ఆధారం.
Right. ఈ వర్డింగ్, ఈ ప్రెస్ రిలీజ్ వర్డింగ్ ఆధారం. తర్వాత ఇంకొకటి ఏదైతే పోస్టర్ చూపిస్తున్నారో అదే ఆధారం. ఈ రెండింటిని బట్టి మేము ఈరోజు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సువోమోటోగా కేసు తీసుకొని నగర పోలీస్ కమిషనర్ కు, అలాగే సెన్సార్ బోర్డుకు, రామగోపాల్ వర్మ గారికి తాకీదులు పంపించింది మా ముందు ఉండమని. దేవ్ గారు, ఇప్పుడు చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి, ఆయన పోస్టర్ లో ఏదైతే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో ఒక మహిళా శరీరం కానివ్వండి, పక్కన ఒక అబ్బాయిని, టీనేజ్ చిన్నపిల్లాడు 12-13 ఏళ్ళు కానీ, అంటే దీన్ని తీసుకుంటే మీరు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి ఇప్పుడు మీకు. సో మీ టీనేజ్ లో దాన్ని గుర్తు చేసుకుని నాకు పోస్ట్ చేయండి, దాన్ని నేను షేర్ చేస్తాను అన్న సెన్స్ లో తీసుకోవాలా? లేకపోతే ఇప్పుడు మీరు 12-13 ఏళ్ళు స్కూల్లో చదువుతున్నారు, మీకు ఇప్పుడు ఏమన్నా అలాంటి ఫ్యాంటసీలు ఏమైనా ఉంటే అవి నాతో షేర్ చేయండి అని తీసుకోవాలా? ఎట్లా తీసుకోవాలి అసలు ఈ సెన్స్? రెండు రకాలుగా తీసుకోవాలి. ఒకటి, రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో స్త్రీల శరీరాల్ని దోపిడీ చేయడము, స్త్రీల శరీరాల్ని ఒక అంగడి వస్తువుగా మార్చడం అనేది ఇది ఆయన మొదటిసారి చేయటం లేదు. ఆయన కేవలం స్త్రీ శరీరాలకి సంబంధించిన విషయాన్ని భిన్న కోణాల నుంచి గతంలో చూపించాడు. ఇంకో మాటలో చెప్పాలంటే నేనేమంటానంటే, ఆయన ఆ వయసు నుంచి ఇంకా పెరగలేదు, ఆ టీనేజ్ వయసు నుంచి ఆయన పెరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఒకటేంటంటే ఇన్ఫాక్చుయేషన్ కి సంబంధించి ఒక విషయం చెప్పాలి. ఇది ఆయన చెప్తుంది ఇన్ఫాక్చుయేషన్ కి సెక్స్ కి ఇదివరకు కూడా అనేక సందర్భాల్లో మనకి డిస్కషన్ వచ్చింది. ఇన్ఫాక్చుయేషన్ కి సెక్షువల్ డిజైర్ కి మధ్య తేడా తెలియదు మనకి. ఆయనకు కూడా తెలియదు ఆ విషయం. తెలుసో లేకపోతే తెలిసే చేస్తున్నాడో, ఎందుకంటే తెలియకపోతే తెలుసుకోవాల్సిన బాధ్యత జనం మీద సినిమా వదిలేటప్పుడు అతనికి ఉంటుంది. కాబట్టి అతనికి తెలుసు అనుకునే మనం మొదలు పెట్టాలి. ఇన్ఫాక్చుయేషన్ అన్నప్పుడు ఆ పోస్టర్ అట్లా వేయకూడదు. ఇన్ఫాక్చుయేషన్ అంటే ఏముంటుందంటే, పిల్లలు ఒక రకమైన ఆరాధనా భావానికి గురవుతారు. ఆ ఆరాధనా భావం కొంతమంది మీద కేంద్రీకరించబడి ఉంటుంది. దాంట్లోంచి మీరు ఫ్రాయిడ్ అండ్ థియరీలోకి వెళ్ళి, ఫ్రాయిడ్ సిద్ధాంతంలోకి వెళ్ళి ప్రతిదీ శారీరక సంబంధానికి, లైంగిక కోరికలకి కారణం అవుతుంది అనే విధానాన్ని తీసుకోవడం అనేది అన్ని సందర్భాల్లో సైంటిఫిక్ గా కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఈ నేపథ్యంలో మన సాంస్కృతిక అంశాన్ని కనుక మనం తీసుకుంటే, భారతదేశంలో ఉండే ఇన్ఫాక్చుయేషన్ అనేది నిజంగా లైంగిక కోరికలను ప్రేరేపించే దశకి మన పిల్లల్లో వెళ్లేంత స్థితి మన కుటుంబ పరంగా గానీ సామాజిక పరంగా గానీ ఉందా అంటే లేదు అనే చెప్పాలి. ఆరాధన ఉంటుంది, దాన్ని మనం ఇన్ఫాక్చుయేషన్ అనొచ్చు. కొంతమంది అది ప్రత్యేకంగా ఉండొచ్చు. కానీ దాని అర్థం ఇక్కడ మీరు చూపించినట్టు బొడ్డు దగ్గర కళ్ళజోడు పెట్టుకుని చూసే పరిస్థితి అయితే ఉండదు. అట్లాంటిది విరుద్ధమైన విషయం. రెండోది, ఇన్ఫాక్చుయేషన్ కి సంబంధించిన అంశాలు మనం చర్చించేటప్పుడు ఇన్ఫాక్చుయేషన్ ని ఒక లైంగిక ప్రేరేపితమైన కొన్ని చర్యల ప్రదర్శనగా మనం చూపించదలుచుకుంటే అది ఎక్కువ సందర్భాల్లో ఇద్దరు టీనేజర్స్ మధ్య జరుగుతుంది, అంతే తప్ప పెద్దవాళ్ల మధ్య జరగదు. దీన్ని ఏమంటామంటే, తనకుండే వికృతమైన కోరికలన్నింటినీ, పెడదారులు పట్టిన ఆలోచనలన్నింటినీ అందరినెత్తిన రుద్ది జనరలైజ్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఎవరెవరికైతే ఆలోచన లేవో, దురదృష్టవశాత్తు మనం నెట్టు లేకపోతే ఈ కొంకెలు విరగొట్టుకునే ఇవేవైతే డాన్స్లని మనం పేరు పెడుతున్నాం, అవి చూస్తున్నప్పుడు మనకి అసలు ఒక భావానికి మరొక భావానికి మధ్య ఇప్పటికే మన టీనేజర్స్ విపరీతమైన గందరగోళంలో ఉన్నారు, విపరీతమైన కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ ని సరళీకృతం చేయాల్సిన ఏ రకమైన క్వశ్చనింగ్ మన సమాజంలో గానీ, టీచర్స్ వ్యవస్థలో గానీ ఎక్కడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే, అంటే వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇదిరా నీ బాధ, నీ ప్రాబ్లం అని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఈ నేపథ్యంలో ఈయన పట్టుకొచ్చి ఇది కొత్తగా మొదలు పెడితే అసలు వాళ్ళు ఎంత గందరగోళానికి గురై రేపు నీకేం రాస్తారు, ఏం చేస్తారు, లేకపోతే వాళ్ళ నిజ జీవితంలో దాన్ని వాళ్ళు ఎట్లా అప్లై చేసుకుంటారు ఆ గందరగోళం మధ్యలో చెప్పడం చాలా కష్టం. తర్వాత అంశం ఏంటంటే, పెద్దవాళ్ళకి సంబంధించిన విషయాలు. అంటే మీరు ఫ్యాంటసీస్ అన్నారు, ఫ్యాంటసీస్ ఉండొచ్చు, కానీ వాడు చేసుకునేవి తన నిత్య జీవితంలో జరిగే వాటికి దగ్గరగా ఉండవు అని చెప్తున్నారు మానసిక శాస్త్రవేత్త. ఉండనివిగా ఉంటాయి. అట్లాంటప్పుడు నువ్వు పట్టుకొచ్చి వీళ్ళకి ఒక నిజ రూపాన్ని నువ్వు ఇవ్వడం అంటే అది ఒక ప్రమాదకర స్థితికి దారితీసే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే, పెద్దవాళ్ళవి చిన్నప్పుడుకి చెప్పమంటాడు. ఇప్పుడు ఆయన చేసిన దుర్మార్గమైన పని ఏంటంటే, నిజంగా నేనే గనక ఆ పెట్టిన టీచర్ని అయితే, ఆ పేరు గనక ఒరిజినల్ పేరు అయి ఉంటే అతని మీద దావా వేస్తాను,
అతను ఆ పేరు తీసుకున్నందుకు. ఎందుకు అనేది ఒక బ్రేక్ తర్వాత మాట్లాడదాం దేవ్ గారు. ఒక బ్రేక్ తీసుకుందాం. అంటే ఇప్పటికే టీనేజర్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా అంగీకరించాలి దేవ్ గారు చెప్పినట్టు. అయితే కేవలం ఇప్పుడు వర్మ సావిత్రి అని ఒక టైటిల్ పెట్టి పిల్లల్ని వాళ్ళ మనసులు పాడు చేసే విధంగా ఒక ఒక ఇన్సిడెంట్ తీసుకుని ఆ సినిమా తీయడం వల్లే పిల్లలు పాడైపోతున్నారా, లేకపోతే మిగతా అనేక ఉన్నాయి పిల్లలు పాడైపోతున్నారు అని భయపడే కారణాలు ఇంకా అనేక ఉన్నాయి. సో వాటికన్నా ఇది ఎక్కువ ప్రభావితం చేస్తుందా? దీనికి సంబంధించి ఉమామహేశ్వర గారు ఏమంటారో బ్రేక్ తర్వాత తెలిసిన ప్రయత్నం చేద్దాం. స్టే విత్ us.